హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎల్లరిಗೂ నమస్కార. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా సుధీర్. ఇదైతే నా ఇండియా టు యూఎస్ఏ ట్రావెల్ వ్లాగ్. చాలా వరకు అయితే ఫ్లైట్లో ఏ ఫుడ్ పెట్టారనేసి చూపించబోతున్నాను. నా ఫ్లైట్ అయితే ఎర్లీ మార్నింగ్ 3:30కి ఉన్నింది. సో నా కజిన్ ఇంకా మమ్మీ డాడీ వచ్చారు ఎయిర్పోర్ట్కి. చాలా డల్గా ఉన్నాను, అసలు ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీసుకోలేదు బయలుదేరేటప్పుడు. నేను ఇండియాకి వెళ్ళి యూఎస్కి బ్యాక్ వచ్చేటప్పుడు అయితే చాలా కష్టంగా ఉంటుంది రావడానికి. బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ చెక్ కానీ చేసుకొని గేట్ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను ఇంటి దగ్గర కొంచెమే తిని బయలుదేరాను. సో ఆకలేస్తుందని మా అమ్మ నాకు ఇడ్లీ ప్యాక్ చేసి ఇచ్చింది. ఎల్లంగానే తిను గేట్ దగ్గరికి అని చెప్పి. ఫ్లైట్ అయితే డిలే అయింది, కొంచెం లేట్గా బోర్డ్ అయ్యాను. నా యూఎస్ఏ టు ఇండియా వ్లాగ్లో కూడా నేను ఫ్లైట్లో ఏమేమి ఇచ్చారని చూపించాను. సో ఈ వ్లాగ్లో కూడా మళ్ళీ చూపిస్తున్నాను. ఒక చిన్న పిల్లో ఇచ్చారు, ఒక బ్లాంకెట్ అండ్ ఒక హెడ్ ఫోన్ సెట్ ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ కదా, మంచి నిద్ర కొనింది. నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే పడుకునేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అంతవరకు కొంతసేపు ఎంటర్టైన్మెంట్లో ఏముంది అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. యాజ్ యూజువల్ అండి, నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా వెతికేదైతే తెలుగు మూవీస్నే. మూవీ చూడ్డానికి అయితే అస్సలు ఓపిక లేదు, బాగా నిద్ర కొనింది. బట్ ఏమేం మూవీస్ ఉన్నాయా అని చెప్పేసి చూద్దామని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. నేను ఇందాక ఇడ్లీ తిన్నా కదా, సో ఆకలిగా కూడా లేదు, హ్యాపీగా పడుకునేద్దాం అనేసి అనుకున్నాను. నేనైతే ఈ ఫ్లైట్కి ఉత్తి ఫ్రూట్ ప్లాటర్ పెట్టుకున్నాను, జస్ట్ ఇన్ కేస్ ఆకలిస్తే తీసుకుందామని చెప్పేసి. ఆ రోజు మెన్యూలో అయితే బ్రేక్ఫాస్ట్కి వెజ్ ఆప్షన్స్లో అయితే జస్ట్ ఉప్మా ఉన్నింది. నాకు ఉప్మా తినడం ఇష్టం ఉన్నిలేదు కాబట్టి ఫ్రూట్ ప్లాటర్ పెట్టుకున్నాను నేను. సరే అని చెప్పేసి ఇంకా పడుకున్నాను. ఒక 1 hour అలా పడుకుని ఉంటాను నాకు తెలిసి. మంచి నిద్రలో ఉన్నాను. వచ్చి లేపి ఫుడ్ ఇచ్చారు నాకు. సో ఫ్రూట్ ప్లాటర్లో ఏమేమి ఉంది అంటే ఒక బన్ ఉంది అండ్ వీగన్ బటర్ ఉంది అండ్ ఫ్రూట్ కప్ ఇచ్చారు. అది కాకుండా మెయిన్ మీల్ కింద కూడా ఫ్రూట్సే ఇచ్చారు. నేనైతే వద్దనుకున్నాను, బట్ వీడియోలో కవర్ చేయాలి కదా, ఎందుకంటే ఫ్రూట్ ప్లాటర్లో ఏమేమి ఉంటుంది మీకు కూడా చూపించాలని చెప్పేసి తీసుకున్నాను. సరే ఉత్తి ప్లేట్ బ్యాక్ ఇస్తే బాగోదు కదా అని చెప్పేసి జస్ట్ ఒక ఫ్రూట్ తిన్నాను అంతే, ఇంకా బ్యాక్ ఇచ్చేసాను. ఫ్లైట్లో లైట్గా తినాలి అనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అప్పటికే స్టార్ట్ అయ్యి 1.5 hours అయిపోయింది. సో బాగా నిద్రగుంటే పడుకునేసాను ఇంకా నేను కొంతసేపు. ఒక 45 minutes దాని తర్వాత మెలకువ వచ్చేసింది ఇంకా నాకు. సరే అని మళ్ళీ పడుకోవడానికి ట్రై చేశాను. కాకపోతే ఇండియాలో అప్పటికే మార్నింగ్ అయిపోయి ఉంటుంది కదా, నిద్ర రాదు. ఈసారి అయితే ఇండియాకి లాంగ్ వెకేషన్కి వెళ్ళాను. సో ఇండియా టైమే బాగా అలవాటు అయిపోయింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేయగలనా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా ఫస్ట్ ఫ్లైట్ డిలే అయింది కదా, అండ్ ట్రాన్సిట్ టైం కూడా చాలా తక్కువ ఉన్నింది. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది అసలు. నేనైతే ఇదే ఫస్ట్ టైం మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని రావడము. చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను, వ్యూ చాలా బాగా అనిపించింది. ఫ్లైట్ డిలే అయినా కూడా మేము యాక్చువల్లీ ఆన్ టైం రీచ్ అయిపోయాము. కాకపోతే సెక్యూరిటీ చెక్ కొంచెం ఎక్కువ ఉంటుంది దోహాలో కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. నేనైతే ఇంకా 2 ఫ్లైట్లు మారాలి, ఎందుకంటే నాకు ఆస్టిన్కి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. నేను దోహా టు డాలస్ వచ్చి డాలస్ నుంచి ఆస్టిన్ వచ్చాను. సో నా టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ట్రావెల్ వాజ్ ఆల్మోస్ట్ 27 hours. ట్రాన్సిట్ టైం అయితే చాలా తక్కువ ఉంది. ట్రాన్సిట్ ఎక్కువ ఉంటే ఇంకా లాంగ్ అయిపోయేది జర్నీ. దోహా ఎయిర్పోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు అయితే ట్రాన్సిట్ టైం చాలా ఎక్కువ ఉన్నింది. సో ఎయిర్పోర్ట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను. బట్ అప్పుడు ఎర్లీ మార్నింగ్ అన్ని షాప్స్ ఓపెన్ లేవు. ఇప్పుడు మార్నింగ్ టైం కదా, చూద్దామంటే నాకు ట్రాన్సిట్ టైం చాలా తక్కువ ఉన్నింది. సో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఫ్లైట్ అయితే బోర్డ్ అయిపోయాను. అండ్ ఈ ఫ్లైట్లో కూడా హెడ్ ఫోన్స్ ఇచ్చారు అండ్ ఒక చిన్న కిట్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఇట్స్ అ లాంగ్ ఫ్లైట్ కదా, సో అందులో అయితే ఒక పెయిర్ ఆఫ్ సాక్స్ ఉంటుంది, ఇంకా టూత్ బ్రష్ ఉంటుంది అండ్ చిన్ని టూత్ పేస్ట్ ఇస్తారనమాట. దాంతోపాటు ఐ మాస్క్ ఇంకా ఇయర్ ప్లగ్స్ కూడా ఇచ్చారు. ఇవి యాక్చువల్లీ ఎకనామిక్ క్లాస్కి ప్రొవైడ్ చేసేది. బిజినెస్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్కి అయితే చాలా డిఫరెంట్గా ఇస్తారు. వీటితో పాటు ఒక చిన్న పిల్లో అండ్ ఒక బ్లాంకెట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇట్స్ అ లాంగ్ ఫ్లైట్ కదా, డెఫినెట్లీ అందరూ పడుకుంటారు, సో కావాల్సి వస్తుంది అని. చూడండి, ఫ్లైట్ డ్యూరేషన్ అయితే 14 hours and 33 minutes చూపిస్తుంది డాలస్కి. నేనైతే ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. చాలా ఆకలేస్తూ ఉంది నాకు, ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు లంచ్ టైం కాబట్టి అండ్ ఎవ్రీడే ఈ టైం తిని అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా బాగా ఆకలేస్తుంది. యాక్చువల్లీ మా మమ్మీ అయితే ప్యాక్ చేసి ఇచ్చింది, ఎందుకంటే నాకు ఫ్లైట్లో ఫుడ్ పెద్ద నచ్చదు.
అందుకని సరిగ్గా తిననని ప్యాక్ చేసి ఇచ్చింది. బట్ అయితే యాక్చువల్లీ ఈ ఫ్లైట్లో ఏమి ఇస్తారో చూద్దాము, ఒకవేళ నాకు ఇష్టం అయితే అదే తిందాము, ఈ ఫుడ్ తర్వాత తిందాంలే అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను ఈ ఫ్లైట్లో ఏషియన్ వెజిటేరియన్ మీల్ తీసుకున్నాను. నేను నా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నేను USA టు ఇండియా ట్రావెల్ చేసేటప్పుడు వెజిటేరియన్ ఆర్ వీగన్ మీల్ ఆప్షన్ పెట్టుకున్నాను. ఫుడ్ అయితే చాలా ఆయిలీగా ఉన్నింది, అప్పుడు అస్సలు తినబుద్ధి కాలేదు. అందుకనే ఏషియన్ వెజిటేరియన్ మీల్ పెట్టుకున్నాను. దీంట్లో అయితే నాకు చియా సీడ్ పుడింగ్ విత్ కోకోనట్ మిల్క్ ఇచ్చారు అండ్ ఒక ఫ్రూట్ బౌల్ ఇచ్చారు చిన్నది. అండ్ మెయిన్ కోర్స్ కింద పన్నీర్ బుర్జీ ఇచ్చారు విత్ సమ్ పరాటా. దాంతోపాటు ఒక ఆలు టిక్కీ కూడా ఇచ్చారు. అండ్ ఆన్ ద సైడ్ ఒక వీట్ బన్ ఇంకా వీగన్ బటర్ ఉన్నింది, ప్లస్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. వీటన్నిటితో పాటు నేను డ్రింక్కి జింజర్ ఏల్ తీసుకున్నాను. ఫుడ్ వేడిగా ఉన్నింది, తినేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ నాకైతే ఆయిలీగా అనిపించింది, తినబుద్ధి కాలేదు. నేను యూజువలీ ఫ్లైట్లో అంతా ఆయిల్ ఫుడ్ ఇష్టపడను. సో ఇంకా అప్పుడు మమ్మీ పంపించిన పెరుగన్నం బాక్స్ ఓపెన్ చేసుకొని తినేసాను. ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాను కదా, కర్డ్ రైస్ తినేసరికి చాలా బాగా అనిపించింది. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళు పాప్కార్న్ ఇంకా కిట్ క్యాట్ ఇచ్చారు. నాకైతే ఊరికే తీసుకొని పెట్టుకున్నాను అంతే. ఇంకా కర్డ్ రైస్ తిన్న తర్వాత టమ్మీ ఫుల్, అసలు ఆకలేయట్లేదు. నేను ట్రావెల్ చేసింది అయితే ఖతార్ ఎయిర్వేస్లో. ఖతార్ ఎయిర్వేస్లో అయితే చాలా ఫుడ్ పెడతారు, అసలు మనకి బ్రేకే ఇవ్వరు అనమాట, ఏదో ఒక ఫుడ్ ఇస్తూనే ఉంటారు. అప్పటికే మేము బయలుదేరి ఆల్మోస్ట్ 4 hours అయిపోయింది. నాకైతే నిద్ర రావట్లేదు, ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు మార్నింగ్ కాబట్టి. తెలుగు మూవీస్ సర్చ్ చేశాను, ఆల్మోస్ట్ అన్నీ చూసేసాను అండ్ కొత్తగా ఏం కనిపించలేదు. అందుకే నా ఫేవరెట్ మూవీ రాటటూయి పెట్టుకొని చూడడం స్టార్ట్ చేశాను. ఈ మూవీలో ఉన్న ర్యాట్ క్యారెక్టర్తో నేను పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే నాకు కుకింగ్ ఇష్టం కాబట్టి. కొంతసేపు మూవీ చూశాను, ఇంకా బాగా టైరింగ్ అనిపిస్తే పడుకునేసాను. ఒక 2-3 hours తర్వాత మళ్ళీ నిద్ర లేపారు పిజ్జా ఇవ్వడానికి. అసలు నాకైతే తినబుద్ధి కాలేదు, తీసుకోకూడదు అనుకున్నాను, బట్ నిద్రలో ఉన్నాను కదా తీసేసుకున్నాను. సరే ఎలానో తీసుకున్నాను కదా, అసలు ఏమి ఇచ్చారా అని ఓపెన్ చేసి చూసాను అనమాట. ఒక మెడిటేరియన్ వెజీ పిజ్జా ఇచ్చారు. మా అమ్మ ఇడ్లీ ఇంకా పెరుగన్నమే కాకుండా ఫ్రూట్స్ ఇంకా కొన్ని బేకరీ ఐటమ్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చింది. నాకు ఆకలిస్తే తినడానికి. ఇలా నేను ఫ్రూట్స్ అండ్ హోమ్ కుక్డ్ ఫుడ్ తిన్నాను కాబట్టి జర్నీ కొంచెం ఈజీ అయింది నాకు. ఇంకొంతసేపు తర్వాత ఏమైనా డ్రింక్స్ కావాలా అని ఆఫర్ చేశారు. నేను గ్రీన్ టీ తీసుకున్నాను, బాగా చలిగా ఉన్నింది బయట, సో కొంచెం వార్మ్గా ఉంటుంది కదా గ్రీన్ టీ తాగితే అని తీసుకున్నాను. ఇంకో 3 hours ఉంది ల్యాండింగ్ అనగా మళ్ళీ లంచ్ లాగా ఇచ్చారు. సో ఇది కూడా ఏషియన్ వెజిటేరియన్ మీలే తీసుకున్నాను నేను. దాంట్లో బ్లాక్ రైస్ సాలడ్ ఇచ్చారు, బన్ అయితే కస్టర్డ్ లాగా ఇచ్చారు అండ్ ఇంకా మెయిన్ కోర్స్కి రైస్ ఉన్నింది. ఫుడ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ఎయిర్లైన్స్ బెస్ట్. అన్ని ఎయిర్లైన్స్లో ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది షెడ్యూల్, బట్ ఖతార్లో ఎక్కువ ఫుడ్ పెడతారని నా ఫీలింగ్. నేను ఫస్ట్ టైం ఇలా బ్లాక్ రైస్తో సాలడ్ని చూడడం. టేస్ట్ వాజ్ ఓకే. అండ్ డెజర్ట్ కింద ఒక కస్టర్డ్ లాగా ఇచ్చారు విత్ సమ్ ఫ్రూట్స్. దీనికంటే చియా పుడింగ్ విత్ కోకోనట్ మిల్క్ యాక్చువల్లీ బాగుంది. అండ్ మెయిన్ కోర్స్ కింద అయితే రైస్ ఇచ్చారు, పన్నీర్ కర్రీ అండ్ వెజిటబుల్ కర్రీ ఇచ్చారు. నా హ్యాండ్ లగేజ్లో అయితే ఆల్మోస్ట్ ఇంటి నుంచి ప్యాక్ చేసిన ఫుడ్డే ఉన్నింది. బట్ అయితే నాకు అది ఇంకా తీసుకొని తినబుద్ధి కాలేదు. ఈ జస్ట్ రైస్ మాత్రమే తిన్నాను, కర్రీ పెద్ద తినలేదు, ఆయిలీగా ఉన్నిందని. అలా లాంగ్ ఫ్లైట్ కదా, బాగా టైర్డ్ అయిపోయినాను అప్పటికే. అంటే నిద్ర కూడా రావట్లేదు. ఇంకా ల్యాండింగ్ టైంకి కరెక్ట్గా ఇండియాలో మిడ్నైట్ అవుతుంది కదా, అప్పుడు నిద్ర వస్తుందేమో నాకు తెలిసి. సో నా వ్లాగ్ అయితే చాలా వరకు ఫుడ్ మీదే ఫోకస్ చేశాను. దిస్ వాజ్ మై ఫ్లైట్ ఫుడ్ వ్లాగ్ ఫ్రమ్ ఇండియా టు USA. థర్డ్ ఫ్లైట్ వాజ్ అ షార్ట్ ఫ్లైట్, సో దాంట్లో ఏం ఫుడ్ ఇవ్వరు, అందుకే నేను ఈ వ్లాగ్లో కవర్ చేయలేదు. చాలామంది సర్చ్ చేస్తారు కదా ఫ్లైట్ ఎక్కే ముందు, ఫుడ్ ఎలాంటి ఫుడ్ పెడతారు, ఆప్షన్స్ ఏంటి, లేదంటే నేను ఇంట్లోంచి ప్యాక్ చేసుకోవాలా అని. అలాంటి వాళ్ళకి హెల్ప్ కావాలనే ఈ వ్లాగ్ చేశాను నేను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపికా సుధీర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.